ఏం అడగాలో కూడా దావీదుకి అర్థం కాల. ఏమంటాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. నా కుటుంబాన్ని ఇంతకు మించిన ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కుటుంబంగా బ్రతకటం అది భాగ్యం, అది భాగ్యం. జకర్యా గ్రంథంలో చూస్తాం కదా, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు అనుగ్రహిస్తాను అంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి మించిన భాగ్యం. నేనంట ఈరోజు ఎందరు కుటుంబాలుగా మందిరానికి వచ్చారో నేనంట మీరు భాగ్యవంతులు, మీరు భాగ్యవంతులు. భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా ఎందరూ దేవుని మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని సేవిస్తున్నారో వారు భాగ్యవంతులు. ఏం కావాలయ్యా నీకంటే దైవికమైన వాటిని కోరుకున్నాడు. అలాంటి కోరికలు బయలుదేరటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తల మీద ఏముంది చెప్పాలి బిడ్డలారా. దేవుని దయా కిరీటం నీ తల మీద ఉన్నప్పుడు ఆ దయా కిరీటం నీ అంతరంగంలో నుండి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. ఏమని తెలుసా? రాత్రి పండుకునేటప్పుడే లోపటి నుంచి ఒక దాహం. ఏంటి? దేవా, ప్రొద్దున్నే 4ంటికి లేచి ప్రార్థన చేయాలి, ప్రొద్దున్నే 4ంటికి లేచి విజ్ఞాపన చేయాలి, ప్రభా నాకు మెలకువ దయచేయని. రాత్రి పండుకునేటప్పుడే నీ అంతరంగంలో ఈ ఆలోచన కలిగిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దయ నీ లోపల పనిచేస్తుంది అని అర్థం. గట్టిగా చెప్తాం ఆమేన్.